ఈరోజు కృష్ణంగుట్టకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ పురాతనమైన గుండి గ్రామంలో పురాతనమైన ఏ టెంపుల్ ఏదైనా ఉందంటే ఈ శ్రీకృష్ణ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి మనం ఈరోజు రావడానికి కారణం ఏంటంటే చూడండి, ఇట్లా రోడ్ ఇక్కడ కొంచెం అభివృద్ధి అనేది ఇంకా నోచుకోలేదు. ఈ రోడ్డు ఇక్కడ వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు నడవడానికి చాలా ఇబ్బంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొక్కలు చాలా వరకు మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. చుట్టూ ఈ కంపౌండ్ ఫినిషింగ్ లేక ఈ డెవలప్ అనేది జరుగుతలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కనోబా దేవాలయం, ఇక్కడ ఈ ప్రాంతంలో కనోబా దేవాలయం అనేది దేవుడు అనేది ఈ ప్రాంతంలో ఉండడం జరిగిందని పూర్వీకులు చెప్తారు. అదేవిధంగా శ్రీకృష్ణ స్వామి దేవాలయం ఇక్కడ ప్రత్యేకమైన దేవాలయం. ఇక్కడ మనం దాదాపు చూసుకుంటే 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇది శ్రీకృష్ణుడు వెలవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ శిథిలమైనది దేవుడు. ఇక్కడ ఇది శ్రీకృష్ణ స్వామి దేవాలయం చూడండి, ఇక్కడ శిథిలమైంది. దీనికోసం స్పెషల్గా ఒక గుడిని కట్టి ఇక్కడ ప్రతిష్టాపించడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఇంకొకటి తీసుకున్నట్టయితే ఇది అసలు నేను ఇక్కడ ఉండే ఇంతకుముందు ఆ దేవుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం ఇందులో అంటే పురాతనమైన ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ రాళ్ళు ఇక్కడ రాక్షసులు గుడి నిర్మించడం అని పూర్వీకులు చెప్తారు. ఇవి వాటికి సంబంధించినవి. ఇందులో మనం చూసినట్లయితే కొత్తగా విగ్రహాన్ని తెప్పించి మరి ప్రతిష్టాపించడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఆ విగ్రహాన్ని కూడా చూద్దాం, గుడి లోపల ఎట్లుంటుంది అనేది కూడా మీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను. చూడండి, ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విగ్రహం ప్రతిష్టాపించిన తర్వాత ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లోపల శ్రీ కృష్ణస్వామి మనకు భగవద్గీత బోధించిన కృష్ణుడు ఇక్కడ లోపల ఉన్నాడు ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మా వీడియోగ్రాఫర్ జూమ్ చేస్తాను, చూడండి ఒకసారి జూమ్ చేయండి. స్టార్ట్. ఇప్పుడు మనం కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. కాశీ నుండి ఇక్కడ మా ఊరికి సంబంధించిన మార్వాడి షాప్ ఇక్కడ కాశీ నుండి శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టాపించడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ కాశీ నుండి తెచ్చిన శివలింగం, నంది విగ్రహం, ఇంకోటి 2 కూడా కాశీ నుండి తేవడం అనేది జరిగింది. రైట్. ఇంకా అదేవిధంగా ఇక్కడ గొల్లభామలు కూడా, శ్రీకృష్ణుడికి సంబంధించిన గొల్లభామలు కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాంతంలో గొల్లభామలకు సంబంధించిన పూజలు ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ పురాతన స్టోరీ ఏంటంటే పెద్దలు చెప్పింది, ఈ ప్రాంతానికి పశువుల కాపలొచ్చి పశువులు మేపడం కానీ, గొర్రెలు బర్రెలు ఈ మేపితే ఇక్కడ ఈ గొల్లభామలు పాలు పితికేవారని చెప్పేసి పురాణ పెద్ద మనుషులు అంటే అప్పుడు వాళ్ళు చెప్పేవారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన దాహాన్ని తీర్చడానికి ఈ గొల్లభామలు చల్లని, ఇక్కడ ఎవరైనా దాహం కోసం వస్తే వాళ్ళకు చల్లని కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్, జరుగుతుంది అప్పుడు పురాతన. ఓకేనా? ఇంతకుముందు మనం ఇక్కడ ముడుపులు కట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మొక్కుకొని పిల్లలు లేని వాళ్ళకు ఇక్కడ శ్రీకృష్ణుడు పిల్లల్ని ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ పుట్టు వెంట్రుకలు తీసి ఇక్కడ కట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలా ఉండే, ఈ మధ్యకాలంలో తీసివేయడం అనేది జరిగింది. కొబ్బరికాయతో కూడా ఇక్కడ ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ముడుపు కడతారు ఫ్రెండ్స్. కోరిక ఏది కోరుకుని ముందు కూడా ముడుపు కట్టుకోవచ్చు, ఏదైనా కోరుకొని ఇక్కడ ముందు కూడా ముడుపు కట్టుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, మా గుండి గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ కోరుకొని ఇక్కడ ముడుపు కట్టండి ఫ్రెండ్స్, మీ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ప్రతి బర్త్డేకు ఎవరైనా పుట్టినరోజు ఉంటే వాళ్ళు ఈ విధంగా చెట్లు నాటడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్ని బర్త్డేలు అయితే, అంటే ఉదాహరణకు తీసుకున్నట్టయితే 21 ఫస్ట్ బర్త్డే అంటే 21 చెట్లు ఇక్కడ నాటి పిల్లలు ఈ విధంగా పెంచడం అనేది జరుగుతుంది. మీ బర్త్డే కూడా వచ్చి మీరు కూడా చెట్టు నాటుతారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, ఫాలో చేయండి. రైట్. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ప్రత్యేకమైన దాన్ని నేను చూపిస్తా. అక్కడ పురాతనమైన ఆంజనేయుని విగ్రహం లేదు, ఆంజనేయుడు ఉన్నాడని చెప్పేసి మా పూర్వీకులు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆ ప్రదేశాన్ని మీకు నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తా, మీరు కూడా నాతో పాటు ఫాలో కండి. ఓకేనా? ఇంతకుముందు మనం ఈ టెంపుల్స్ గురించి చూస్తున్నాం కదా,
ఇప్పుడు ఆ గుట్ట మీద ఉన్న ప్రత్యేకమైన హనుమాన్ యొక్క స్థలం, హనుమాన్ ఎక్కడ ఉన్నాడు అదే ఆ స్థలాన్ని చూపిస్తే, అదేవిధంగా ఈ గుట్ట ప్రాంతం ఎక్కుతే ఏ విధంగా ఉంటుందో మా ఊరిని అది కూడా మీకు పరిచయం చేస్తా. కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా ఈ కథ. తాండవం శివ తాండవం పార్వతీ పరమేశ్వరం కరుణాకరం. ఇక్కడికి ఈ విధంగా దారి ఇక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, రండి. పట్టుకొని మనం తీరా ఆ గుట్టపైకి వెళ్ళాలి. క్లియర్గా తోగుంటుంది. ఈ విధంగా రావడం వల్ల మనం ఆ హనుమాన్ ఉన్న ప్రదేశానికి చేరుకోవాలి. ఆ బ్రహ్మస్థానం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చిన్న చిన్న శబ్దాలు చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే క్రూర మృగాలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. ఇవే మంచిగా క్రూర మృగాలు సంచరిస్తాయి కనుక ఎక్కాలంటే ఎక్కాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కానీ మీకోసం, నా సబ్స్క్రైబర్ కోసం ఇంత కష్టపడి, నా ఫాలోవర్ల కోసం ఇంత కష్టపడి మరి గుట్టలు ఎక్కుతున్నాను. మరికొన్ని వీడియోస్ మీకు చూపిస్తాం, రండి ఫాలో మీ. ఈ విధంగా వెళ్తుంటే మనకు పాములు ఏం చెప్పాలి, ఏం చెప్పగలండి. ఈ విధంగా గుట్ట ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేస్తే మనం అనుకున్న దానికి రీచ్ కావచ్చు. ఓకేనా, జాగ్రత్తగా ఎక్కాలి. ఈ విధంగా జాగ్రత్తగా కూడా కాళ్ళు జారడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. సరే ఒక చెట్టు భూమి లోపలి నుండి వచ్చి ఇక్కడ తను పెరగడానికి అవకాశం ఇచ్చింది. రైట్ చిన్న షాట్ కడిగి ఒక హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతాం. చూడండి, ఈ చెట్టు తన అవకాశాన్ని కల్పించుకుంటూ మరి తన ఎదుగుదలని ఎదుగుతూ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్నో పక్షులకు ఆధారం అవుతుంది. మీరు కూడా అదే విధంగా అవకాశాలు కల్పించుకోవాలి, ఎదగాలి, మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్, ఫాలో చేయండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కమింగ్ సూన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ కొట్టండి. మీకు నెక్స్ట్ వీడియో